జేమ్స్, వద్దు, నేనే వస్తున్నాను. వద్దు, నేనే వస్తున్నాను. ఓకే, బై. హే ప్రియా, హా? నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ దగ్గర 4 o'clock కలుద్దాం. హే, కాసేపు ఆగొచ్చు కదా. ఐఎమ్ రియలీ సారీ రాజ్. ఐల్ సీ యూ దేర్. బాయ్. ఇవాళ రేపు అని కామన్ రా. అసలు అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయింది. అనవసరంగా తన గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నీకు మీ నాన్నగారు చూసిన మైథిలే కరెక్ట్. అది నీ పేరెంట్స్ విష్, నీ ఫ్రెండ్స్ విష్, ఆ గాడ్ విష్ కూడా. మైథిలే నీకు డెస్టినీ. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ప్రియా రూమ్ 4202లో ఉంటుంది, కానీ 2 రోజుల నుంచి హోటల్లో కానీ రూమ్లో కానీ కనపట్లేదు. తను ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? తెలీదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ హర్ ఎనీ టైమ్. హలో. హలో రాజ్. మైథిలి. రాజ్, are you okay? యా మైథిలి. ఏంటలా ఆయాసపడుతున్నావు? జిమ్లో ఉన్నానంతే. జిమ్మా? ఈ టైంలో ఏంటి జిమ్? ఓ సారీ సారీ సారీ, అక్కడ మార్నింగ్ కదా. ఓకే, నువ్వు ఫ్రెష్ అయి ఫోన్ చేయి. మైథిలి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఏం లేదు, వచ్చాక చెప్తానులే. అలాగే.
నువ్వు వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా అయిందని పర్సనల్ గా చెప్తేనే బెటర్. అప్పుడు నీకు ఒక మంచి హగ్ ఇవ్వచ్చు. బాయ్ రాజ్. Love is a ball, love will never fall. Love is in the air all the while. Love is thick and thin, love is everything. Love is in our hearts and our dreams. In the middle of an ordinary life, love gives us a beautiful fairy tale. సూటిగా చూసావా, సిక్కులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా, చల్లగా తాకావా, చెంపని గిల్లావా, చేరువైనాకే సొంతమయ్యావా, నూరెళ్ళిలా నీ శ్వాసగా ఎదుగుతున్నా తెలుసా. చిరుగాలి హోరులాగా ఒకసారి తాకనీవా, ఎదచాటు హాయిగా దాచుకోయిగా, చివరి కళ చిలిపియలా. సూటిగా చూసావా, సిక్కులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా. కౌగిలై నీలాగా కోరికే నాలాగా దగ్గరైపోతూ ఉంటే హాయేగా. సంద్రమే నీలాగా తీరమే నాలాగా ఒక్కటైపోయే వేళే బంధంగా. నా గుండెలో నీ నవ్వులే నిలిచెనుగా లయగా. ఇది ప్రేమ మంత్రమేనా, తన ఇంద్రజాలమేనా, భువిలోన స్వర్గమే చూసినప్పుడే తెలుసుకున్నా తన వలన. సూటిగా చూసావా, సిక్కులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా. వేకువే నీలాగా వెన్నెలే నాలాగా జంటగా తోడుంటేనే అందంగా. ఊహలే నీలాగా ఊసులే నాలాగా స్వప్నమైపోతే ఎంతో వింతేగా. ఈ జతలో నీ సగమై కడవరకు కదిలా. ఎదలోని ఆత్రమేదో అధరాలు దాటిరాదే, అడిగింది కాదని ఒప్పుకోమని ప్రియమణినే అడుగుతున్నా. సూటిగా చూసావా, సిక్కులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా. సార్ ఒక ఐడియా. ఈ పల్లీలు చిన్న సైజ్ లో ఉన్నాయి కాబట్టి నోట్లో పడట్లేదు. యాపిల్ సైజ్ లో పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా పడుతుంది. ఓ పని చేయి, రైతు బజార్కి వెళ్ళి గుమ్మడికాయలు తీసుకురా, అవి ఈజీగా పడతాయి. ఓకే సార్, వండర్ఫుల్ ఐడియా. హలో సార్, నా పేరు జానకి. షౌకర్ జానికా, డబ్బింగ్ జానికా? మామూలు జానకి. ఓ చెప్పండి. నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ గ్యారెంటీ చేస్తాను, అందుకే కదా నేను ఉన్నది.